ఫర్ ఎవ్రీ పర్సన్, ప్రతి వ్యక్తికి ఆయన ఎల్షదాయి లాంటి వాడు, తండ్రి వంటి వాడు, తల్లి వంటి వాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం అనుమానించాల్సిన అవసరం లేదు. యోహాను గారి జీవితంలో గోదావరిలో పడి చచ్చిపోవాలనుకున్న మనిషిని దేవుడు దర్శించి రక్షించి సేవకు పిలిచి అనేక వేల మందికి ఆయన ఆదర్శప్రాయుడిగా అనేక సంఘాలను స్థాపించడానికి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, బక్సింగ్ గారిని ఎక్కువగా ఉపయోగించుకున్నటువంటి దైవ సేవకుడు ఎవరంటే యోహాను గారు. బక్సింగ్ గారి యొక్క మైండ్ను గ్రహించిన వాడు యోహాను గారు. బక్సింగ్ గారిని ఎట్లా కన్విన్స్ చేసేవాడంటే, బ్రదర్, పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ యువర్ మినిస్ట్రీ, ఫర్ యువర్ కమింగ్, మీ కూడికల కొరకు మీ కొరకు ప్రజలందరూ అడుగుతున్నారు అని చెప్పి కైండ్లీ గివ్ 2 days అనేవాడు. ఐఎమ్ ప్రేయింగ్ అని రాసేవాడు, రిప్లై ఇచ్చేవాడు. రెండు రోజులు ఇస్తున్నానని చెప్పి అనేవాడు. బ్రదర్, సరౌండింగ్ ప్లేసెస్ ఆల్సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మినిస్ట్రీ, ఫర్ యువర్ అరైవల్ అని చెప్పాడు. చుట్టుపక్కల ఉండే అసెంబ్లీస్ అన్నీ అడుగుతున్నారు, బ్రదర్ ఇంక 2 రోజులు ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి బక్సింగ్ గారు, ఇవాళ వద్దా? అట్లా బక్సింగ్ గారిని కన్విన్స్, ఆ బక్సింగ్ గారు కన్విన్స్ అయ్యి వారమంతా ఇచ్చేవాడు. ఆయన ఏం చేసేవాడు, హెడ్ క్వార్టర్లో 2 రోజులు, మిగతా బ్రాంచ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అన్ని, రోజుకు 4 మీటింగ్లు చెప్పించేవాడు యోహాను గారు బక్సింగ్ గారి చేత. ఉదయం ఒక మీటింగ్, మధ్యాహ్నం ఒక మీటింగ్, సాయంకాలం ఒక మీటింగ్, రాత్రి ఒక మీటింగ్. ఆ మనుషుడు ఎట్లా అలసిపోలేదని నేనే ఆయనకు పరిచయం చేసేవాడిని. బక్సింగ్ గారికి ఎట్లా అలసిపోవాలదా నాకు అనిపించేది. అరే 2 మీటింగులకే మనం అబ్బా నాకు అవి కావాలి అనుకుంటుంది, రోజుకు 4 మీటింగ్లు ఎట్లా చెప్పగలుగుతున్నాడా అని. అందువల్లనే ఈజ్ వెరీ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. నా అనుభవంలో ఆయనంత చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేయగలిగినటువంటి సేవకుడిని నేను మరి ఒక్కడిని చూడలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన మోకాళ్ళ మీద ఉన్నంతసేపు నేను ఉండలేకపోయేవాడిని. ఆయన మోకాళ్ళ మీద ఉన్నంత సేపు నేను గమనించి నేను ఉండలేక ఫెయిల్ అయిపోయాను. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ ఫ్రాక్చర్ హిప్, మోకరించలేకపోయేవాడిని. అయితే అనేక మంది దైవ సేవకులు ఎరుగుదును. హెబ్రోన్లో మొట్టమొదటి ఎల్డర్స్ ఆశీర్వాదం గారు, కేఏ పాల్, తర్వాత దొరైరాజ్, వీళ్ళందరి టైం నుంచి ఈ సంవత్సరానికి నేను సమర్పించుకుని 50 సంవత్సరాలు, నా సేవకు సమర్పించుకొని